శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. మధ్యాహ్నం 1:30 దాటాక ఈ నిజం విని తట్టుకోలేరు. అకస్మాత్తుగా వచ్చే ఈ నిజం మీ కాళ్ల కింద భూమి కంపించేలాగా చేస్తుంది. ఏం జరుగుతుంది, ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అనే అంశాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు మధ్యాహ్నం 1:30 దాటాక చంద్రుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించి రాహు, కుజుల దృష్టి తాకుతోంది. మీ జాతకంలో ఇది గూఢ విషయాలు బహిరంగంగా భావించబడుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో నమ్మకంపై ఒక పెద్ద గాయం మోపబడే అవకాశం ఉంది. మీరు ఆశించిన వారి నుంచి గట్టిగానే దెబ్బ తాకే సూచన ఉంది. ఇక మీరు నమ్మిన వ్యక్తి మీరు ఊహించని ప్రవర్తన చూసి మీరు షాక్ అవుతారు. ఒక వ్యక్తి మీద మీరు గడిచిన కాలంలో కొద్దిగా నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారిపోయి మిమ్మల్ని వారు మోసం చేసినట్లు తెలిసే దుస్థితి దాపురిస్తుంది. ఇది కేవలం వ్యక్తిగతం కాదు, ఆర్థికంగా లేదా పరువు విషయంలో కూడా కావచ్చును. మీ దగ్గర వారే మీ యొక్క అభివృద్ధి అడ్డుకోవడానికి చేస్తున్న కుట్ర ఒక్కసారిగా మీ చెవిన పడుతుంది. మీరు నమ్మిన వారి మాటల్లో వక్రీభావం ఉంటుంది. ఎవరో ఒకరు రికార్డింగ్ మెసేజ్ లేదా థర్డ్ పర్సన్ ద్వారా ఈ నిజం అనేది మీకు చెబుతారు. ఇది విన్నాక అసహనం, దుఃఖం, కోపం కలగడం సహజమే. ఇక మీ గురించి ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో, వర్క్ ప్లేస్ లో లేదా కుటుంబ సభ్యుల్లో ఒక లేనిపోని అపవాదం ఫలితంగా బాధపడతారు. ఇది వినగానే మీరు వెంటనే స్పందించాలనిపిస్తుంది, కానీ క్షణం ఆగండి. ఇక ఈ రోజున మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉంది. కొన్ని గంటలు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి ఉంటుంది. తక్షణ నిర్ణయం తీసుకుంటే అది మిమ్మల్ని కబళించేస్తుంది. ప్రమాదం ఉంటుంది. నిశ్చలంగా ఆలోచించండి. నమ్మిన వ్యక్తితోనైనా మాటల్లో గౌరవం ఉండాలి. మీరు ప్రతి విషయానికి వెంటనే స్పందించొద్దు. దెబ్బతిన్న గుండెతో తీసుకునే నిర్ణయాలు సాధారణంగా పశ్చాత్తాపాన్ని తెస్తాయి. మీ మీద మీకు నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. మీ దగ్గర ఉన్న వివరాలు గోప్యంగా ఉంచండి. మీరు నిజం తెలుసుకున్నా కూడా వాటిని బయట పెట్టకండి. దాని ఆధారంగా భవిష్యత్తుకు గట్టి నిర్ణయం తీసుకోండి. మీ యొక్క శాంతి కాపాడుకోవడమే మీకు లక్ష్యము. మీ మేధస్సును ఉపయోగించి ఆ వ్యక్తిని ఎలా దూరంగా ఉంచాలో ప్రణాళిక వేసుకోండి. ఇక మీరు ఈ రోజున ఓం సం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చిన్న మల్లె పువ్వు లేదా చామంతి పువ్వు జోబులో పెట్టుకోండి. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఇది మీ నిజమైన వ్యక్తిత్వాన్ని పరీక్షించే సమయం. కాబట్టి మౌనంగా, ధైర్యంగా అన్ని గమనిస్తూ మీ జీవితాన్ని గడపండి. మీ జీవితంలో దారి తప్పిన ఒక పాత సంబంధాన్ని ముగించగలుగుతారు. ఇది మీకు నష్టంగా కనిపించొచ్చు, కానీ నిజానికి అది మిమ్మల్ని రక్షించే అవకాశమే. ఈ రోజు మధ్యాహ్నం 1:30 దాటాక మీరు వినే నిజం గుండెకు గాయమే అయినా కూడా ఇది మీ కళ్ళు తెరిపిస్తుంది. ఎంత నిస్వార్థంగా ఉండినా ప్రతి ఒక్కరూ అంతే కాదని గుర్తు చేసే సత్యం. నిజాన్ని తట్టుకోండి. అంతరాత్మను పటిష్టంగా ఉంచుకోండి. భగవంతుని సాయం తీసుకోండి. నిత్యము భగవన్ నామస్మరణ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.